సంవత్సరం క్రితమే సింగర్ మంగ్లీ గురించి మీరు చెప్పడం జరిగింది. నా దగ్గర ఆ క్లిప్పింగ్ కూడా ఇంకా ఉంది. అఫ్ కోర్స్ కావాలంటే నేను మీకు వేస్తాను. సో దాంట్లో మీరు చెప్పిన యాజ్ ఇట్ ఈస్ జరిగింది. అందుకని చెప్పి నేను మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను. అనుకునే లోపే ఇంకొకటి. సో ఈ రెండింటి సంగతి చెప్పండి ఒకసారి. మంగ్లీ అంటే ఆమెకి ఇప్పుడు బేసిక్ గా బాగా శని దశ నడుస్తుంది. మీకు పర్టికులర్ ఆమె జాతకం ఎలా తెలుసు? అంటే మామూలుగా కొన్ని రకాల ఇప్పుడు ఈ ఛానల్స్ తిరుగుతున్నప్పుడు సెలబ్రిటీలు అడుగుతా ఉంటారు కదా, కొన్నిసార్లు మనం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాం. రాసులు, జన్మ నక్షత్రాలు, జన్మనామాలు అంటే ఓకే. ప్రదేశం, టైం ని బట్టి కూడా ఉంటాయి. ప్రదేశం అంటే ఆమె మా సైడేనండి. ఓకే ఓకే. మాది అనంతపురం జిల్లా కుర్తి అనమాట. ఆమె కూడా మా నుంచి జస్ట్ ఒక 5-10 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఆమె. కాబట్టి అలా తెలుసు. వాళ్ళ బంధువులంతా అక్కడే ఉంటారు. వాళ్ళు రెగ్యులర్ గా మా దగ్గరకు వస్తా ఉంటారు అనమాట. మా దగ్గరికి ఎందుకు వస్తారంటే మాది ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్. సో వాళ్ళ ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే రెగ్యులర్ గా ఉంటాయి కదా. రెగ్యులర్ గా ఉంటాయి. కాక మొన్న కూడా మంగ్లీ వచ్చేసి అక్కడ గుడి కట్టించింది అనమాట. గుడి కట్టించింది. తాండలో గుడి కట్టించింది. ఫ్లెక్సీలు గట్ట ఇంకా ఏవో వాటర్ అంతా. ఏ దేవుడి గుడి? హనుమంతుడు అనుకుంటా. నేనైతే వెళ్ళలేదు, బట్ నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు. అక్కడ ఈమె ఊర్లో ఉన్న బంధువులంతా కూడా మా గుడికి రెగ్యులర్ గా వస్తా ఉంటారు. ఇంకా మాకు మంచి విషయం ఏంటంటే 2 రోజులుగా ఆవిడ ఉన్న ప్రచారం అంతా కూడా మీరు ఒక మంచి విషయం చెప్పారు. గుడి కట్టించింది. సీరియస్లీ. ఎందుకంటే ఇంత ముందు కూడా ఎందుకు టీటీడీకి సలహాదారు ఈవెంట్ పెట్టారు అన్నారు. నెక్స్ట్ కొన్ని టెంపుల్స్ లో మనకి వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అలౌ లేని టెంపుల్స్ లో ఆవిడ వెళ్ళి గెంతి వచ్చింది. అది కూడా వివాదం చేశారు. బట్ తను కూడా గుడి కట్టించిందన్న అంశం మీరు చెప్తే కానీ తెలియదు. మా సైడే కదండి, మా ఊరి దగ్గర ఎంత 5-10 కిలోమీటర్లు. ఓకే, వాట్ ఎవర్. సో తనకు పార్టీ ఇచ్చిందండి. అందులో కొంతమందిని పిలిచింది. ఒక అతను ఏదో మత్తు పదార్థం తీసుకొని పోలీసులకు దొరికాడు. ఆవిడ కూడా ఫారిన్ లిక్కర్ లాంటివన్నీ తెచ్చింది. కాకపోతే వితౌట్ పర్మిషన్ చేసింది అనేసి అభియోగం. ఆవిడ కూడా నాకు తెలియదండి ఇట్లాంటి పర్మిషన్లు ఉంటాయని కూడా, అసలు మంది ఎలా ఉంటుందో తెలియదు అన్నట్టు చెప్పింది. అది కొనసాగుతా ఉంది. కాకపోతే దానికి మీ సింక్ ఏంటంటే 1 year బ్యాక్ చెప్పారు మీరు. ఈ 4-5 రోజుల్లోనే అనుకోవచ్చు. 1 year బ్యాక్ మీరు నెక్స్ట్ ఈవిడ జాతకం ఎలా ఉంటుందని మిమ్మల్ని నాకు తెలిసిన ఒక యాంకర్ అడగడం, మీరు అలా అనర్గళంగా చెప్పడం, ఇప్పుడు ఇదేంటో ఈ సింకింగ్ వెరైటీగా అనిపించింది. నా నెక్స్ట్ ఇమీడియట్లీ ఫ్లైట్ యాక్సిడెంట్. గాల్లో ఏదో జరుగుతూ ఉంటాయి, గ్రహాలు అవి. నాకు మీ లాంగ్వేజ్ రాదు, అదేంటో ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయరా? నాకు అప్పుడు కూడా చెప్పారు, మర్చిపోయాను. ఏం లేదండి, ఇప్పుడు గ్రహాలు అనేవి రొటేట్ అవుతా ఉంటాయి. ఆ రొటేట్ అయినప్పుడు అప్పుడల్లా కూడా ఆ ప్లానెటరీ మూవ్మెంట్స్, మోషన్ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతూనే ఉంటుంది. నాకు బాగా గుర్తుంది, అమావాస్యకి పౌర్ణమికి సముద్రంలో వాటర్ కొంచెం అవన్నీ వస్తూ ఉంటాయి కదా రైట్స్. ఎందుకంటే పూర్ణంలో జలాలు విపరీతంగా పడటం ఇదైతే మనకు ఫిజికల్ గా అది విజిబులే మనకి. కానీ ఇది కొంచెం వేరే లెవెల్లో చూసుకున్నామంటే, కాస్మిక్ లెవెల్లో చూసుకుంటే ఇంకైతే వేరే రకంగా ఉంటుంది. ఈ కాస్మిక్ లెవెల్లో జరుగుతున్న ఈ ప్లానెటరీ పొజిషన్ మూవింగ్ అనేది మనుషుల మీద పడుతుంది. మీరు అడగచ్చు, మనుషుల మీద కాదు, ఎవ్రీ క్రియేచర్ మీద. ప్రకృతిలో ఒక విపత్తు జరిగితే చెట్లు చనిపోతాయి, జీవరాశులు చనిపోతాయి, దాంతో పాటు మనుషులు అన్నిటి మీద ఇది ఎఫెక్ట్ పడతా ఉంటుంది. సో అలా మనం ఏదైనా జ్యోతిష్యం ప్రకారంగా మనం ఇక్కడ ప్రమాదాలు సంభవిస్తాయి, ఇక్కడ భూకంపాలు సంభవిస్తాయి, ఇక్కడ జల ప్రళయం సంభవిస్తుంది, ఇలాంటివి కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో అందులో భాగంగానే మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక 1 year బ్యాక్ ఈ టైంలో ఇలా జరుగుతాయి. పైగా షష్టగ్రహ కూటమి మొన్ననే మనకు రీసెంట్ గా షష్టగ్రహ కూటమికి జరిగిన విధ్వంసాలు ఆల్రెడీ చూసాము, ఆ భూకంపాలు కూడా చూసాము. అంటే నాకు ఈ సైన్స్ అర్థం కావట్లా. ప్లానెటరీ రొటేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని అంటే దగ్గరకు వచ్చినప్పుడు ఏమైనా వేవ్స్ లాంటివి వస్తాయా? వేవ్స్ అనే కాదండి, దానిలో ఎనర్జీ దానిలో ఉంటుంది కదా. సో ఆ ఎనర్జీలు ఉన్నప్పుడు అది ఒకటి పడదు గ్రహాలు అనుకోండి, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కదా. మరి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అంతా భూగ్రహం మీదకి ఎందుకు వస్తుంది, మిగతా గ్రహాలకి అనుకున్నాం? అంటే ఇక్కడ జీవాత్మ ఇదంతా మనము వేదభూమి కదండి కంప్లీట్ గా. భూమి అనేది మనం ఎట్లా ఫారినర్స్ కి అర్త్, కానీ మనం ఎలా చూస్తాం దీన్ని? భూమాతగా చూస్తాం, వేద భూమిగా చూస్తాము. కాబట్టి ఇంత బిలీఫ్ ఉంటుంది దీని మీద. కాబట్టి మానవుడు కూడా, అంటే ఎస్పెషల్లీ మన ఇండియాలో జరిగే ప్రతి ఈవెంట్ ని కూడా వాళ్ళు గాడ్ ఇచ్చే ఒక మెసేజ్ లాగాను,
లేదా ఏదో ఒక కమ్యూనికేట్ చేసేలాగానో పాప పుణ్యాలు ఇలాంటి నేమ్స్ తోటి మనం దాన్ని రిసీవ్ చేసుకుంటాం. అందుకు మనం ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అంతే తెలిసి ఒక అనిమల్స్ కి ఇవన్నీ తెలుసా? తెలియదు కదా, దానికి అంత శక్తి లేదు. బట్ భగవంతుడు మనం అదే పనికి ఇలా క్రియేట్ చేసి మనం ఏదో డిపెండ్స్ ఆన్ ప్రీవియస్ జన్మ పాప పుణ్యాల బేస్ మీద మనకు ఇవన్నీ ఒక నాలెడ్జ్ అనేది ఇచ్చి ఈ విధంగా చేసుకోవచ్చు, ఆస్ట్రాలజీ అనేది ఒకటి ఉంది అని